కానీ రేవంత్ గవర్నమెంట్ని కూల్ చేయాలి అని చెప్పి రియల్ ఎస్టేట్ వాళ్ళు అదేవిధంగా కాంట్రాక్టర్స్ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు అని అనేది మన మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినారు. కానీ ప్రభాకర్ రెడ్డి గారు అనేది నేను టీవీలో పేపర్లో చూశాను. కానీ మాతో కూడా ప్రజలు చాలామంది అక్కడక్కడ అంటూ ఉంటారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది, 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలి, ఇంకా రేవంత్ రెడ్డి ఉంటే ఇంకా మరింత మంచిది మాకు, ఇక మళ్ళీ 10-20 ఏళ్ళ దాకా ఎవరు కాంగ్రెస్ దిక్కు చూడరు. నిజాలు ప్రజలకు ఇంకా బాగా అర్థం కావాలంటే వారికి 5 ఏళ్ళు ఉంటేనే ఇంకా వాళ్ళు చెప్పడానికి కూడా ఏముండదు. మధ్యలో దిగిపోతేనైనా ఏమేం చేస్తుంటే మేమేమో చేయాలనుకున్నాం మమ్మల్ని దించేసిండ్రు అనడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది. అందువల్ల 5 ఏళ్ళు వాళ్ళు ఉంటేనే ఇక మళ్ళీ 10-20 ఏళ్ళ దాకా కాంగ్రెస్ మొలవదు, కాంగ్రెస్ మళ్ళీ గెలవదు. అందువల్ల ఈ ప్రభుత్వం నిండు 5 ఏళ్ళు పూర్తి చేసుకుంటే ప్రజలకు కూడా మా 5 ఏళ్లతో కంపేర్ చేసుకొని పాలేందో నీళ్ళేందో ప్రజలు అర్థం చేసుకొని తేల్చుకునే అవకాశం. 2 రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వాలు మారాయి, ఎలా ఉంది 2 రాష్ట్రాల పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటారు? సరే, డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఈజ్ టేకింగ్ ద అడ్వాంటేజ్. ఒక రకంగా చెప్పాలంటే ఆయన అదృష్టం బాగుంది, రాష్ట్ర ప్రజల అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే. తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పడడం, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం వల్ల ఇలా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుకున్నారు, రైల్వే జోన్ వైజాగ్లో వచ్చింది, క్యాపిటల్కి కూడా నిధులు వస్తూ ఉన్నాయి, హైవేలు తెచ్చుకుంటూ ఉన్నారు. ఒక రకంగా పోలవరం ప్రాజెక్ట్ కొంత ముందుకు పోతున్నట్టుంది. ఇది కలిసి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కు కొంత కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కానీ వాళ్ళు అనుకున్న పనులు వైజాగ్ స్టీల్ లాంటివి, రైల్వే జోన్ లాంటివి ఈరోజు చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకి దక్కింది.